ప్లాస్టిక్ నివారిద్దాం, కాలుష్యం అరికడదాం. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తొండింగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిత్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో అవగాహన సదస్సు. ఈ సదస్సులో మాట్లాడుతూ కాలుష్య నివారణ కొరకు ప్రస్తుత సమాజంలో కాలుష్యం వల్ల జీవరాశి మనుగడకి ఆటంకం కలుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కాలుష్యం వల్ల జరిగే ప్రమాదాలు తెలుసుకొని వాటిని ఎలా నివారించాలో వివరించడానికి ఉత్తరాంధ్ర పర్యావరణ నెట్వర్క్ వారిచే ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించుటకి గ్రామంలో గల వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ నివారిద్దాం, పర్యావరణాన్ని అరికడదాం అనే స్లోగన్స్ చేసుకుంటూ ప్లాస్టిక్ మన జీవన విధానాన్ని ఏ విధమైన ప్రమాదాలకి దారితీస్తుందో తెలిపి భూమిలో కొన్ని వందల సంవత్సరాల వరకు ప్లాస్టిక్ అనే పదార్థం కలుషితం కాకపోవడం వల్ల భూమి లోపల ఉండే భూగర్భ జలాలు అడుగెట్టిపోతాయి. ఇలా ఒక ప్లాస్టిక్ కాకుండా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం ఇలా అనేక రకాల కాలుష్యాల వల్ల మనం ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నామని, వాటన్నింటికన్నా ప్లాస్టిక్ మరి ప్రమాదకరం అని, అందుకే ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఉపాధి హామీ కూలీలు మరియు స్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రమాదాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కోమలి కృష్ణవేణి, తెలుగుదేశం నాయకులు ఎడ్ల నాగేశ్వరరావు, బెక్కం మురళీకృష్ణ, జనసేన నాయకులు గోడ గంగాధర్, డెక్కన్ సురేష్ కుమార్, ఎడ్ల సురేష్ కుమార్, గింజల రాధాదేవి, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎం శ్రీవల్లి, కె లలిత కుమారి, వై వరలక్ష్మి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకునే డబ్బాలు, తర్వాత మన వాటర్ మంచినీళ్ళు తాగే బాటిల్స్, ఇవి కూడా ఇగో చూడండి, ఇగో కవరు, పాలిథిన్ కవర్ చూస్తున్నారా, ఈ కవర్లు. అలాగే చూడండి, మనం ఇవి పేపర్ ప్లేట్స్ అనుకుంటున్నాం. ఈ పేపర్ ప్లేట్స్కి ఏం చేస్తున్నారంటే దీన్ని గమ్ము పెట్టి ఈ ప్లాస్టిక్ మళ్ళీ అంటిస్తున్నారు, చూస్తున్నారా. అలాగే మనం స్టైల్గా తినే ఏంటయ్యి నూడిల్స్ వాటి దగ్గర తినే స్పూన్స్, ఇవో చూడండి, ప్లాస్టిక్ స్పూన్స్. ఇవి మనకి ఈజీగానే ఉంటున్నాయి, కానీ వేడి ఆహారంతో వీటిని తీసుకుంటున్నప్పుడు ఇవి కొంచెం కరిగి మనలోకి వెళ్తున్నాయి. అవునా, మనలోకి వెళ్తున్నాయి. ఇందులో వేడి ఫుడ్ పెట్టేస్తున్నారు. మనం బిర్యానీలు అవి ఆర్డర్ చేసినప్పుడు రౌండ్ బాక్సులు, అలాగే ఈ బాక్సులు, ఇలా మనం భోజనాలు చేస్తున్నప్పుడు, మనం భోజనాలకు వెళ్తున్నాం కదా, భోజనాలు ఉన్నప్పుడు ప్లేట్లు తెలుసు కదా, భోజనాల ప్లేట్, బఫే ప్లేట్, అవి కింద ఉన్నది పైన అంటించేది ఏమంటిస్తున్నారు, గొమ్మేసి అంటిస్తున్నాడు. ఈ వేడి ఆహారం ఎప్పుడైతే దీంట్లో పెట్టుకుంటున్నామో ఇది మన శరీరంలోకి వెళ్తుంది. ఆవిరి రూపంలో అది కరిగి కొంతవరకు మన శరీరాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఎక్కువగా ఎన్ని టన్నులు అయితే మన పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఈ ప్లాస్టిక్ మనలో ఉందో దానికి తగినటువంటి అనారోగ్యాలు మనకు గురవుతున్నాం. అంటే దీన్ని నిర్మూలించాలి అంటే ఇలాంటి ప్లాస్టిక్ వస్తువులను వాడడం అనేది మానేయాలి. మన గతంలో ఏం చేసేవారు, మన పెద్దలు ఏం చేసేవారు, గతంలో చేతి సంచులు, గోను సంచులు ఏవో పట్టుకుని